వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ నిరవధిక దీక్ష. తనపై చేసిన ఆరోపణలను నిరూపించే వరకు దీక్ష విరమించేదే లేదన్న ఎమ్మెల్యే. నన్ను చంపేందుకు తోటమూలకు చెందిన వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. నాపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆధారాలుంటే పోలీసులకు చూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. మక్కలు కొడతా ఉన్నారు. ఒక్క నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈరోజు చెప్తున్నాను, నాలాంటి ఒక బాధ్యత స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఒక్క నిమిషం, నేను నా వైపు నుంచి ఏం జరిగిందో చెప్పాల్సిన నైతిక బాధ్యత నాకు ఉందా లేదా? అందుకే ఇప్పుడు బయటకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకు వచ్చానో ఇంకో కారణం కూడా చెప్తాను. ఇప్పుడు నేను బయటికి రాకపోతే ఈరోజు కూడా చిట్యాల డ్రామా కంపెనీ ఒక వీడియో పెట్టింది. ఒక్క నిమిషం, మహిళల్ని వేధిస్తున్నాడు అని. ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి రోజు ఎవరైనా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడితే మనం ఏం చేస్తాం? మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాం. ఈ వారం రోజులు ఇంత జరుగుతుంది కదా. కొలికిపూడి శ్రీనివాసరావు మహిళల్ని వేధించాడు, లేదా ఆ మెసేజ్ పెట్టాడు, ఈ మెసేజ్ పెట్టాడు అని చెప్తున్నారు కదా. వాళ్ళలో ఒక ఆయన మా ఆవిడకి కొలికిపూడి శ్రీనివాసరావు మెసేజ్లు పెడుతున్నాడండి అని చెప్పాడంట. సరే, అది తప్పైతే ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇది వారం రోజులు జరుగుతుంది కదా. ఆ పెద్ద మనిషి జనానికి ఏం చెప్తున్నాడు? మా ఆవిడకి కొలికిపూడి శ్రీనివాసరావు మెసేజ్లు పెడుతున్నాడు. మరి ఒకవేళ అది నిజమైతే ఈ వారం రోజుల్లో వాళ్ళ నుంచి నాకు ఫోన్ నుంచి మెసేజ్ రాకూడదు కదా. నాకు రోజు ఒక భర్త ఏం చెప్తున్నాడు జనానికి? మా ఆవిడకి కొలికిపూడి శ్రీనివాసరావు మెసేజ్ పెడుతున్నాడండి. భార్య ఏం చేస్తుంది? పొద్దున్నే నాకు మెసేజ్ పెడుతుంది. అందరూ వినండి, నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే, తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి. నా మీద చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆమెని, ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి. ఆగండి. ఇది ఏదో చేసేంత వరకు నేను ఇక్కడే దీక్ష కూర్చుంటున్నాను.